వెల్కమ్ టు ఎన్హెచ్ ప్రైమ్ టైమ్ డిబేట్స్. నేను శివప్రసాద్. వాటర్ వార్, ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్, వరుసనే మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల పరిస్థితి, మరోవైపు నల్గొండలో కేసీఆర్ బహిరంగ సభ, కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ జీవగడ్డ అయినటువంటి కృష్ణా నదీ జలాల్ని రాష్ట్ర ప్రభుత్వం కాపాడలేకపోతోంది. కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కి అప్పగించేస్తోంది. ఇదంతా చాలా దుర్మార్గం, దురదృష్టకరం. మేము ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఊహించలేదు, ఎప్పుడూ ఇలా చేయలేదు. తెలంగాణ ఆత్మగౌరవానికి మేము కట్టుబడి ఉన్నాం అని కేసీఆర్ నినదిస్తున్నారు నల్గొండలో. మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్ట్ రిపేర్ చేయడానికి కూడా పనికిరాదు అని రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ట్వీట్ చేశారు. దీంట్లో కొత్తదనం ఏం లేదు. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ రోజైతే తన నివేదిక ఇచ్చిందో ఆ రోజే దీని గురించి ఆ విషయాన్ని స్పష్టం చేసింది. సుందిళ్ళ, అన్నారం రెండు కూడా పనికిరావని చెప్పి కూడా చెప్పింది. ఈరోజు కేసీఆర్ నల్గొండ సభలో ప్రసంగిస్తే రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు, మంత్రులు, తమతో అనుబంధంగా ఉన్నటువంటి సిపిఐ, ఎంఐఎం శాసనసభ్యులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుని సందర్శించారు, అన్నీ పరిశీలించారు. దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అనేక విషయాలు ఈ సందర్భంగా చెప్పారు. జాతీయవాద ప్రముఖులతో తొలిసారి తెలుగు నేలపై కాన్క్లేవ్లకు శ్రీకారం చుట్టిన నేషనలిస్ట్ ఇప్పుడు ఎన్హెచ్ టాక్స్ పేరిట మీ ముందుకు వస్తోంది. ఇండియా టు భారత్ శీర్షికతో 2024 సార్వత్రిక ఎన్నికల వేళ ఒక వినూత్న సిరీస్ మీకోసం. 2014 నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన సాంస్కృతిక చైతన్యంపై, సామాజిక మార్పులపై మొదటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విభిన్న రంగాల్లోని ప్రముఖులతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయండి. తేదీ 16 ఫిబ్రవరి 2024. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. వేదిక కత్రియా హోటల్, రాజ్భవన్ రోడ్, హైదరాబాద్. అయితే ఏమిటి వాటర్ వార్? నిజంగా దీని మీద చర్య తీసుకునే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా? మరోవైపు కేసీఆర్ వాదనతో కనుక చూస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణకి జీవాన్ని ఇచ్చేటటువంటి కృష్ణా జలాల్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కి అప్పగించేస్తోందా? దానివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందా? ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మనతో ఇద్దరు గెస్టులు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నేత, ప్రత్యేకంగా ఈ వాటర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి, వాటర్కి సంబంధించి చాలా నిపుణులైనటువంటి వ్యక్తి. గతంలో అనేక సార్లు దీనికి సంబంధించి చాలా విలువైనటువంటి పాయింట్స్ ప్రజల దృష్టికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన మనతో ఉన్నారు. నమస్కారం వేణుగోపాల్ రెడ్డి గారు, స్వాగతం డిబేట్కి. అలాగే మరొక విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా అనర్గళంగా దాని మీద మాట్లాడగలిగినటువంటి ధీమంతులైనటువంటి రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే సార్. లక్ష్మణ్ గారు, ముందుగా మీతో ప్రారంభిస్తాను. చెప్పండి. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పోటాపోటీ వాటర్ వార్, ఒక వంక రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి, మిత్రపక్షాలతో కలిసి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడం, అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, దాని మీద పాత్రికేయుల సమావేశంలో మాట్లాడడం ఒక వంక, కేసీఆర్ నల్గొండలో కృష్ణా జలాలకు సంబంధించి బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఇది రాజకీయ సభ కాదు, ఇది పోరాట సభ, ఇది ఉద్యమ సభ అని అనౌన్స్ చేయడం, ఎట్లా చూడాలి ఈ రెండింటిని కూడా?
ఇప్పుడు ఈ రెండు అంశాలు కూడా సీరియస్ అయిన అంశాలే కాదని నేను అన్ను. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యవహారంలో అవినీతి జరిగింది అన్నది ఎవరి నోట విన్నా అదే మాట చెప్తారు. ఓకే. అలాగే కృష్ణా వాటర్ విషయంలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఉన్నటువంటి వివాదం కూడా పరిష్కారం కాలేదు, అది కూడా వాస్తవమే. ఇప్పుడు ఎందుకు రాజకీయాలు స్టార్ట్ అయినాయి? పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. వీళ్ళకు మళ్ళీ ఏదో రకంగా ఓట్లు కావాలి అనేటువంటి ఆలోచనతో దీని ఇష్యూలు తీసుకొచ్చారు. కానీ అసలు ఇష్యూలు తీసుకొచ్చి జనం ముందు పెట్టి జనానికి ఇంకా చెవులో పూలు పెట్టాలనే ఆలోచన రెండు పార్టీలు చేస్తున్నాయి తప్ప అసలైన చిత్తశుద్ధి లేదు, రెండింటికి లేదు. ఇప్పుడు ముందు కేసీఆర్ది చెప్తాం. ఏమన్నాడు? మీరే ఇందాక కూడా చెప్పారు అన్నమాట. ఇది యుద్ధము, ఇది పోరాటము, కృష్ణా జలాల విషయంలో మనకు రావాల్సిన వాటా మనకు రావాలి, దాని గురించి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి నేను ఈ సభ పెట్టాను అన్నాడు. ఆయనే అదే సభలో ఏమన్నాడు? ఈరోజు ఈ ఇష్యూ కోర్టులో ఉంది, అంటే ట్రిబ్యునల్లో ఉంది. ఎన్నికలకు ముందు 4 నెలల ముందే ట్రిబ్యునల్లో కేసు రిజిస్టర్ అయ్యి అన్ని ఫైల్స్ అన్ని కూడా అక్కడ పంపించడం జరిగింది. ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? అనవసరంగా కాంగ్రెస్ వాళ్ళు ట్రిబ్యునల్లో ఫైట్ చేసి మన హక్కులు మనం సాధించుకోవచ్చు కదా అన్నాడు ఆయన. మరి ట్రిబ్యునల్ కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు బహిరంగ సేవ పెట్టి ఇది పోరాటం చేస్తున్నావు అనడం ఎందుకు? నువ్వు ఇక్కడ పోరాటం చేసే కోర్టు నువ్వు చెప్పినట్టు వింటదా? వినదు కదా. వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్, ఎంత వాటా, ఎన్ని నీళ్ళు వచ్చినాయి, సంవత్సరం వారీగా ఎన్నిసార్లు వర్షాలు పడ్డాయి, ఏ డ్యాముల్లో ఎంత వాటర్ వాడారు, ఇవన్నీ చూసుకొని ఫైనల్ గా వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. ఇన్ని టీఎంసీల వాటర్ తెలంగాణ వాడుకోవచ్చు, ఇన్ని టీఎంసీల వాటర్ ఆంధ్ర వాడుకోవచ్చు అనేది చెప్పగలుగుతారు. మీరు పోరాటం చేస్తున్నారని చెప్పరు. ఇక్కడ ఏమైనా కేంద్రం అన్యాయం చేస్తూ ఉంటే మీరు దాని మీద పోరాటం చేస్తున్నాం కేంద్రం మీద అంటే అది ఒక అర్థం ఉందండి. కేంద్రం ఏమి అన్యాయం చేయటం లేదు. మీరు కోరినట్టు ట్రిబ్యునల్కి పోయింది కేసు. వాళ్ళు ప్రాజెక్టులను స్వాధీనం చేసుకొని మేము మెయింటైన్ చేస్తాం, మీ ఇద్దరు కొట్లాడకండి అని చెప్పి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మీరే అప్పగించారు వాళ్ళకి. శ్రీశైలం, నాగార్జున డ్యాములు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఆంధ్ర పోలీసులు వచ్చి గొడవ పెడుతూ ఉంటే వాళ్ళు వెనక్కి తరిమేసి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కేంద్రం పాత్ర ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగానే ఉంది. ఇప్పుడు మీరు దాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఓకే అయిపోయింది. ఈ కాళేశ్వరం తీసుకున్నాం. అదేంటండి? ఒక ముఖ్యమంత్రి ఎన్నికల ముందు, అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు విపరీతమైన అవినీతి జరిగింది, 1,40,000 కోట్ల ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది ఆరోపణ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అంత పెద్ద అవినీతి జరిగితే ముందు ఏం చేయాలండి? దాన్ని అయ్యో బాబు కేసీఆర్ ఎందుకు రావు, అసెంబ్లీకి రా, అక్కడ చర్చిద్దాము, అరే మేడగడ్డ చునుపోతున్నాము, రాండి చర్చిద్దాము అని బతిమలాడుకుంటాడు ఎవరైనా? ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు ఏం చేయాలి? ముందు కేసులు కట్టాలి, జరిగిన బాధ్యులైనటువంటి ఇంజనీర్లందరినీ సస్పెండ్ చేయాలి. చేశారా? ఒక్కరిని చేయలేదు. మొన్న ఏదో ఆయన అది కూడా ఏమని వచ్చింది, ఆ ఇంజనీరింగ్ చీఫ్ను ఆయన సస్పెండ్ చేస్తారంట అని లీక్ ఇస్తారు. ఒకరోజు సాయంత్రానికల్లా లేదు ఆయన డిస్మిస్ చేస్తారంట అని లీక్ ఇస్తారు. చివరకు మరుసటి రోజు ఏం జరిగిందంటే రాజీనామా చేయమని కోరాము, ఆయన రాజీనామా చేశాడు. అయిపోయింది. అంటే ఇక్కడ ఎక్కడ వీళ్ళకి సీరియస్నెస్ ఉంది అవినీతి జరిగిందనే దాని మీద? సీరియస్నెస్ ఉంటే బాధ్యులు ముందు ఎవరు? ఇవాళ అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, అక్కడ మేడిగడ్డలు ఏమన్నాడు? ఈ విధంగా ఇవి జరగడానికి కారణం బాధ్యులు ఇద్దరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార అంటే ఇంజనీరింగ్ యొక్క వాళ్ళు, రెండోది కేసీఆర్, ఆయన యొక్క పర్యవేక్షణ అంతా ఆయన ద్వారానే జరిగింది కాబట్టి కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలా అంటాడు. చర్చించాల ముందు అసెంబ్లీకి రామంటాడు ఆయన. నీ కాలు బాగాలేదని అనేది కూడా కాకుండా నువ్వు రా చర్చిద్దాం ఇక్కడ అంటాడు. చర్చించేది ఏంటండి? అవినీతి జరిగిందన్న విషయం మీరు నమ్ముతున్నప్పుడు, మీ విజిలెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ చర్చించేది ఏముంటుంది అక్కడ? మళ్ళీ మేడిగడ్డకు రాలేదు అంటే మేడిగడ్డ ఏంది? మేడిగడ్డ పొంగిపోయింది. కేంద్ర
కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చారు, సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, మీరు పంపిన విజిలెన్స్ వాళ్ళు, మీరు పంపిన ఇంజనీరింగ్ నిపుణులు రిపోర్ట్స్ ఇచ్చారు. అక్కడ అది 3 పిల్లర్లు కుంగిపోయాయి, మధ్యలో పిల్లర్లు ఎక్కువ కుంగిపోవడం వల్ల ఈ పక్క ఆ పక్క ఉన్నటువంటి అంటే 19, 20, 21 3 పిల్లర్లు కిందికి వంగటం వల్ల కింద ఇసుక మేట కింద ఏదైతే ఉందో ఫౌండేషన్ కింద అది ఎక్కువ కింద వాటర్ సీపేజ్ వచ్చి ఆ ఇసుక కొట్టుకుపోవడం వల్ల అది కింది పొంగింది అని ఒక వాదన. లేదు, నిర్మాణంలోనే అవినీతి జరిగింది, సరిగా నిర్మాణం చేపట్టలేదు, ఫౌండేషన్ సరిగా వేయలేదు, అనుకున్న లోతుకు ఇంకా వెళ్ళి ఉండాల్సింది, వేయలేదని ఒక వాదన. ఏ వాదన ఏదైనా కూడా అవినీతి జరిగింది, ఇంజనీర్లు నిర్లక్ష్యం చేశారు. ఈ విషయాన్ని డ్యామ్ సేఫ్టీ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగానే కాంట్రాక్ట్ సంస్థకు హెచ్చరిక చేసిందని వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. 2 సార్లు హెచ్చరిక చేసింది, 20లోను 21 సంవత్సరంలో కూడా హెచ్చరిక చేస్తే పట్టించుకోలేదు, కాబట్టి అవినీతి జరిగింది అంటున్నాడు. మరి అంత పక్కాగా మీరు అవినీతి జరిగి వాళ్ళు ఏం చెప్పింది, కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీవి మాకు సంబంధం లేదు, మాకు ఏదైతే గ్రేస్ పీరియడ్ ఇచ్చి ఉన్నారో ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గ్రేస్ పీరియడ్ 11 నెలలు ఎంతో ఉంటుంది, ఆ పీరియడ్ వరకు ఏదైనా జరిగితే బాధ్యులు వాళ్ళు అవుతారు. ఆ 11 నెలల పీరియడ్ ఏమి జరగలేదు, తర్వాత జరిగింది ఇది, కాబట్టి మాకు సంబంధం లేదని వాళ్ళు తప్పుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి కేసీఆర్ వెళ్ళిపోయి ఈయన తప్పుకున్నాడు. ఇద్దరు తప్పుకొని పోయినప్పుడు ఇంకా మేమేం చేయాలా అంటున్నాడు ఆయన. అంటే ఎందుకు ఎలా అంటాడు అట్లా? దాని మీద ఇక్కడ ఎవరు దాన్ని సపోర్ట్ చేసింది? ఎల్ఎన్టీ కాదు కదా, మెగా వాళ్ళు ఎవరు? ఎందుకు మెగా వాళ్ళకి నువ్వు వారం రోజులకి ముఖ్యమంత్రి వారం రోజుకి మెగా కృష్ణారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చావు ఇంటిలో? అప్పుడు బాధ్యత లేదా? అవినీతి జరిగింది పెద్ద ఎత్తున అన్నప్పుడు ఎవరు కాంట్రాక్టర్లు కాదా బాధ్యులు? పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు నిధులు సమకూరుస్తున్నాయి కదా రాజకీయ పార్టీలకు, మీకు తెలియదు అవన్నీ? మీకు ఆ సమాచారం లేదా? ఉంది కదా. ఇప్పుడు మెగా యొక్క పేరు ఎత్తడంలే, ఆయన ఎల్ఎన్టీ పేరు ఎత్తాడు ఇవాళ. అందువల్ల ఇక్కడ సర్దుబాటు ధోరణిలో పోదాము అనేటువంటి విధానములోనే ఈ ప్రభుత్వం పోతున్నది తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ ఏమన్నాడు దాని మీద, ఇవాళ మమ్మల్ని మేడిగడ్డకు పిలిపించారు, మేడిగడ్డకు పోయి చేసేదేముంది, ఇలా సహజంగా జరుగుతూ ఉంటాయి ప్రకృతి పరంగా. గతంలో కూడా అనేక సార్లు చాలా డ్యాములు కొట్టుకుపోయాయి, కాలువలు కొట్టుకుపోయాయి. జరిగిన దాన్ని దిద్ది ప్రజలకు మేలు చేయాలి తప్ప దాని మీద మమ్మల్ని ఎందుకు ఎంటపడతానన్నాడు ఆయన కేసీఆర్. అంటే వీళ్ళిద్దరి యొక్క మాటలు తీరు చూస్తే కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బురద కేసీఆర్ మీద చల్లి పబ్బం గడుపుకొని సీట్లు ఎక్కువ తెచ్చుకున్నామని కాంగ్రెస్ పార్టీ, అరే పోయిన పరువు పోయింది అని చెప్పి మళ్ళీ పార్లమెంటులోనైనా ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలిగి పరువు నిలుపుకోవాలి, లేకపోతే మళ్ళీ 2000 నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఇబ్బంది అవుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది తప్ప వేరే ఏముంది? మళ్ళీ అదే పాట పాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఏమంటాడు? బీజేపీ వాళ్ళు రాలేదట ఈరోజు, బీజేపీ వాళ్ళు మేడిగడ్డ చూడడానికి రాలేదు అంటే కేసీఆర్తో వాళ్ళు కుమ్మక్కై ఉన్నారు, రహస్య ఒప్పందాలు ఉన్నాయి వాళ్ళ మధ్య. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు మొత్తం వ్యవహారంలో అవినీతిలో బీజేపీ కూడా బాగా ముందేనే కదా అని చెప్పేదాన్ని బట్టి చీకటి ఒప్పందాలు ఉన్నాయి ఇద్దరికి అంటున్నాడు. మరి అంటే ఇప్పుడు బీజేపీ కూడా దానికి సమాధానం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.